నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. తెలుగు జాతి ఒక్కటేనని ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి 6-7 ఆలస్యమైందని చంద్రబాబు మండిపడ్డారు. రెండు రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర, అక్కడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను, కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ, అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి దేవాదులు స్టార్ట్ చేశాం. నేను ఎంత అటాచ్ చేయాలంటే ఈ ప్రాజెక్టుతో నాకు ఒక జీవితంలో ఒక కోరిక, ఒక ఆశయం, పోలవరం పూర్తి కావాలి, నదులు అనుసంధానం చేయాలి, తద్వారా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాను. ఆ తర్వాత వీళ్ళు చేసిన తర్వాత కొన్ని రోజులు నిద్రపోయిన పరిస్థితులు ఉన్నాయి, నిద్ర రాని పరిస్థితులు. ఇంత మంచి ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచేశారని చాలా బాధపడ్డాను. నాకంటే ఎక్కువ బాధపడిన వాళ్ళు ఉండరు, ఎందుకంటే దిస్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్. ఎప్పుడు కూడా పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక వరం, పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు చాలామంది మాట్లాడారు. ఆ రోజు ఇక్కడనే లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మనం పట్టిసీమ లిఫ్ట్ 10 years 11 years అయింది, 1 yearలో పూర్తి చేశాం. దగ్గర 1100 కోట్లు, ఆ ప్రాంతాల్లో 1200 కోట్లు ఖర్చు పెట్టాం. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకుపోయిన దానివల్ల కృష్ణా డెల్టా ఇన్ టైంలో పంటలు వేయగలిగాం, ఏదో సైక్లోన్ నుంచి కాపాడుకోగలిగాం. జూన్లో 19లో ప్రభుత్వం మారింది, అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకి అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫామ్ వాళ్ళని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, ఇంజనీర్లు మార్చడం, ఫైనల్గా ఇది పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు. 450 కోట్లతో పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం. ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాళ్ళకి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. ఇప్పుడు ఎవరికి ప్రాజెక్టులు అర్థం కాదు, జాగ్రఫీ తెలియదు, రాజకీయం మాత్రం చేయాలనుకుంటా. ఇది కరెక్ట్ కాదు, రాజకీయాలు కాదు కావాల్సింది. అందరం కలిసి, నేను అందుకే నిన్న కూడా చెప్పాను, తెలుగు జాతి ఒకటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. కానీ ఎంచోపైన ఇద్దరి మధ్యలో విరోధాలు చేసి ఆనందపడే పరిస్థితి రాకూడదు. సెంటిమెంట్స్ ఆడుకోవడం మంచిది కాదు. అదే చెప్తాను, నేను దానికే కట్టుబడి ఉంటా, భవిష్యత్తులో కూడా ఉంటా. దర్ ఇస్ నో సెకండ్ థాట్స్. ఆల్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ బై March 27. Phase 1 ఇవన్నీ మనం 41.15. ఆ తర్వాత ఏం చేయాలి, Phase 2కి వెళ్తాం. మెయిన్ వైల్ ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. కానీ ఈరోజు Phase 1 మనం పూర్తి చేసుకుంటే ఆపరేషనలైజ్ అవుతుంది. ముందు దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం 119 TMC నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు. గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు తీసుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. కంప్లీట్ చేసి ముందు Phase 1 అంకితం చేస్తే Phase 2 ఏం చేయాలో వర్కౌట్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు SCRF గ్యాప్ 2 ఇది కూడా జనవరికి పూర్తి అయ్యేట్టుగా పెట్టుకున్నాం. CWC కూడా ఈ నెలలో 20కి ఇస్తారు. అక్కడి నుంచి మ్యాక్సిమం ఈ వర్క్ అంతా స్టార్ట్ చేసి ఆల్రెడీ 1st January Novemberలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ June అన్నారు, కానీ కాకుండా 30, 3, 27కి పూర్తి చేస్తాం.